నమస్తే. దురదృష్టకర సంఘటన ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకుంది. ఏకాదశి కావడంతో భారీగా చేరిన భక్త జనసందోహం, దానిలో ఒక స్టాంపీడ్, ఒక తొక్కిసలాట జరగడం, 9 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే సూచన ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. తిరుమలలో తొక్కిసలాటలో లాస్ట్ ఇయర్ మనం భక్తుల మృతి చెందడం చూసాం. సింహాచలంలో గోడ కూలి చూసాం. ఇప్పుడు మళ్ళీ శ్రీకాకుళం జిల్లాలో. సో అంటే దేవాదాయ శాఖ మరి ఈ విషయంలో ఎట్లా తెలుస్తుంది ఏంటి అనే అంశంతో పాటు ఇంకా 2, 3 అంశాలకి సంబంధించి మనతో మాట్లాడటానికి ఉన్నారు హిందూ సంఘాల నాయకులు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ దుర్గా శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు నమస్తే. చూశారు కదా, నమస్తే విన్నారు అండి. కదా, ఈ ఈ రోజు దురదృష్టకర సంఘటన. పండుగ వాతావరణంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం బాధంటారు. 9 మంది చనిపోయారు. అందులో 2 పిల్లలు ఉన్నారని కూడా సమాచారం. ఎక్కడ మిజరబుల్ గా ఫెయిల్ అవుతున్నాం అండి. ఏడాది నుంచి చూస్తున్నాం. తిరుపతితో మొదలైతే ఆగల, సింహాచలంలో గోడకూలింది, చనిపోయారు. ఇవాళ ఇక్కడ స్టాంపేడ్ కాశీబుగ్గ. ఖచ్చితంగా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అండి. దేవాదాయ శాఖ బాధ్యత వహించాలి. దేవాదాయ శాఖ అధికారులు అసలు ఏ మాత్రం బాధ్యతతో పనిచేయట్లేదు రాష్ట్రంలో. చాలా దురదృష్టకరం ఈ విషయం మాత్రం. చాలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఒకసారి జరిగితే పోనీ ఏదో పొరపాటు జరిగింది వాళ్ళ ఏకాదశి రోజు క్షేత్రాలన్నిటికీ వస్తారని తెలుసు కదా. ఆ మాత్రం జాగ్రత్త ఎందుకు తీసుకోలేదు? ఎవరు అక్కడ ఉన్న ఈవో ఎవరు? ఆ కమిషనర్ దీనికి బాధ్యత వహించాలి కదా, ఎండోమెంట్స్ శాఖకి సంబంధించి. అంటే వీళ్ళు ఎవ్వరు కూడా బాధ్యత వహించట్లేదు. ఎవ్వరు కూడా దీన్ని ఒక ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దేవాదాయ శాఖలో ఉన్న పోస్టులు అవి ఎంజాయ్ చేయడానికి, లేదంటే దోపిడీ చేసుకోవడానికి దాని ఒక వ్యవస్థలాగా తయారు చేసి పడేసారు తప్ప ఇది భక్తుల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ, హిందువుల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ అని ఎప్పుడూ మర్చిపోయారు. సో అందువల్లనే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి. ఒకసారి అయితే కనుక పోన్లే పొరపాటు అనుకోవచ్చు, కానీ మాటి జరుగుతుంటే ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి మరి దీనికి బాధ్యత వహించాలి కదా. మరి దేవాదాయ శాఖ మంత్రి బాధ్యత వహించరా? అప్పుడు తిరుపతిలో జరిగినప్పుడు అక్కడ చైర్మన్ ని వాళ్ళందరినీ రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. సరే, అదంతా అయిపోయింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి క్షమాపణ కూడా చెప్పాడు. మరి ఇక్కడ ఎవరికి క్షమాపణ చెప్తారు? క్షమాపణలు ఎప్పుడు ఇంకా క్షమాపణలతోనే సరిపోద్దా మనకి? స్టాంపేడ్లు జరగడం, ఒక క్షమాపణ చెప్పేసి ఇక అయిపోయింది, దులిపేసుకుంటే అయిపోద్దా? సో అన్కాంప్రమైజ్డ్ సనాతని అన్న పవన్ కళ్యాణ్ గారు మరి ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎక్కడికక్కడికి వెళ్ళి నేను మళ్ళీ ఇక్కడ కాశీబుక్ కూడా వస్తానండి, అక్కడ కూడా ఒకసారి నేనే సారి చెప్తానండి, వాళ్ళ మిగతా వాళ్ళందరి బదులు కూడా నేనే సారి చెప్తానండి. ఈసారి ఇంత అవ్వట్లేదు, ప్రాణాలు పోతున్నాయి. ఏం జరుగుతుంది అసలు? కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అసలు? దేవాలయ భూముల్ని నొక్కేస్తున్నారు, దోచేస్తున్నారు, అన్యాక్రాంతాలు చేసేస్తున్నారు. భక్తుల మీద కనీసం శ్రద్ధ పెడతారు. దేవాదాయ భూములు దోచుకుంటున్నారంటే అది ఒక రకం. ఇక భక్తుల ప్రాణాలను తీసేసేదాకా వచ్చేస్తుంటే ఎంతకాలం అని భరించాలి? మీ చేతకాంతనం ఇదంతా కూడా ప్రభుత్వాల చేతకాంతనం. అందుకని మేము ఎప్పుడు కూడా డిమాండ్ చేసేది, మా దేవాలయాలు మాకు ఇచ్చేయండి, మేము నిర్వహించుకుంటాం. మరి అది మాత్రం చేయరు. మీ దేవాలయాలు మీ దగ్గరే ఉండాలి, ఆదిమాయిషి మీ దగ్గరే ఉండాలి. పరిపాలన మాత్రం చేత కాదు. అందరినీ చంపేస్తారు, దోచేసుకుంటారు, భూములు అన్యాక్రాంతం చేసేస్తారు. ఏంటి విధ్వంసాలు సార్, జరుగుతాయి? మీరు మీరు ప్రస్తావన చేస్తుంటే ఒక జీవో ఇప్పుడే చూశానండి. జీవో నెంబర్ 1323, డేట్ 31/10, నిన్ననే ఇచ్చినట్టున్నారు. దాంట్లో ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ బై ది కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఏపీ విజయవాడ ఇన్ ది రిఫరెన్స్ సెకండ్ read above, after careful examination of the matter, government hereby constitute a committee with the following officers for review of utilization of urban vacant sites of endowments department by assigning long leases for fixation of parameters and for issuing necessary guidelines. ఇదేదో మళ్ళీ కట్టబెట్టే ప్రయత్నం ఏదో నడుస్తుంది దేవాదాయ భూముల్ని. ఇదిగోండి, నా దగ్గర కూడా ఉంది ఇది. ఇదే ఉమ్, దీనికి మళ్ళీ నా ఒక నలుగురిని వేశారు. ఎవరు? ఎండోమెంట్ కమిషనర్ ని, రెవెన్యూ శాఖలో ఎండోమెంట్ సెక్రటరీని, చీఫ్ ఇంజనీర్ ఎండోమెంట్స్ ని, ఈఓని. ప్రతి దేవాలయంలో ఈఓ అంటే దేవాలయంలో ఈఓ మా దగ్గర ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనేసి ఒక రిపోర్ట్ ఇచ్చేయంగానే ఇక దాని దేవాలయ అంతటా భూముల్ని అవన్నీ కూడా ముట్టుకోవడం వీళ్ళందరూ ఏంటి కూడా సార్? ఈ సాహసం వేరే మతాలు, ధార్మిక సంస్థలకు చెందిన భూముల్ని టచ్ చేసే సాహసం ఉందా ఈ ప్రభుత్వానికి? అదే అంటున్నా. వీళ్ళు దేవాలయాల భూములు అంటే వీళ్ళు అత్తగారి సొమ్ములాగా ఫీల్ అవుతున్నారు. మన అత్తగారి సొమ్ము మనకి సారి పంపించారు, కూతుర్ని ఇంటికి పంపించేటప్పుడు సారి పంపించారు, దాన్ని పేరెంటాలకు పంపిస్తాం కదా, పేరెంటాలందరికీ పంచిపెట్టేస్తాం. అట్లా పంచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు. ఇవి దుర్మార్గం. ఎంత అంటే అండి, మళ్ళీ ఇది ఎంత ఉన్నాయో కూడా మీకు చెప్తాను. ఇది మీరు జీవో చూపించారు కదా, నేను జీవో చూపించాను. ఈ ఉమ్, జీవో ప్రకారం మనకి రాష్ట్రంలో 4,67,283 ఎకరాల ఆలయ భూములు ఉన్నాయి. ఇందులో ఎంతండి? వీళ్ళు చెప్పిన ప్రకారం ఎ- ఎంత నాలుగు ఎంత లక్షల 4 లక్షలు? అరవై ఆ, ఉమ్. 67,283 ఎకరాలు
ఆలయ ఉమ్, భూములు ఉన్నాయి. ఉమ్, ఇందులో పట్టణాలు, వీళ్ళు చెప్పేది ఏంటంటే పట్టణాలు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇచ్చేయమని చెప్తున్నారు. ఆ పట్టణాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో 2.05 కోట్ల చదరపు గజాలు ఉంది. అంటే ఈ ఉమ్, 2.05 కోట్ల చదరపు గజాలని ఇప్పుడు పప్పు బెల్లాల కింద పంచిపెట్టేస్తారు. దీనికోసం ఈ జీవో ఇచ్చింది దానికోసం. ఈ జీవో దానికోసం అన్నమాట. మొత్తం ఉమ్. అంతా పంచిపెట్టేస్తారు. ఇది కూడా నామినేషన్ పద్ధతిలో, ఇంతకుముందు ఇంకో జీవో తీసుకొచ్చారు. ఆ జీవో అవును. ఏంటంటే నామినేషన్ పద్ధతిలో ఇచ్చేయచ్చు. ఇంతకుముందు అలా లేదు. ఇంతకుముందు ఎవరన్నా అసలు ఎండోమెంట్ ల్యాండ్ ఒకవేళ అత్యవసరమైన పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే ప్రభుత్వం మార్కెట్ విలువను చెల్లించి ఆ దేవాలయానికి చెల్లించి ఆ ల్యాండ్ తీసుకోవాలి. లేదా వీళ్ళు వేలం వేయాలి. వేలం వేస్తే వేలంలో ఎక్కువ ఎవరు పాడుకుంటారో వాళ్ళకి ఇవ్వాలి. అది ఇది కాదు అంటే కనుక దానికి సమానమైన భూములు, అంటే ఒక ఎకరం భూమి తీసుకున్నాం కాబట్టి ఇంకో ఎకరం ఇస్తామంటాం కాదు. ఆ ఎకరం విలువ ఎంత ఉందో అంత విలువైన భూమిని ఇంకో దగ్గరికి ఇవ్వాలి. ఇవన్నీ లేకుండా నామినేషన్ మీద ఇచ్చేయడానికి ఒక జీవో తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవన్నీనేమో ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడానికి ఇంకో జీవో తీసుకొచ్చారు. ఇప్పుడు అదే సింహాచలం దేవస్థానం భూముల్ని దాదాపు 256 ఎకరాలని ఇప్పుడు గూగుల్కి ఇచ్చేస్తున్నారు. ఆ గూగుల్ కి ఉమ్, డైరెక్ట్ గా ఇవ్వకుండా దీన్ని తెలివితేటలు ఏంటంటే ముందు డైరెక్ట్ గా ఇవ్వకూడదు కాబట్టి ముందు దీన్ని ఏపీఐఐసికి ట్రాన్స్ఫర్ చేసి ఆ ఏపీఐసిసి భూముల నుంచి, ఆ ఏపీఐసి నుంచి మళ్ళీ గూగుల్ కిను అదానీలకి వీళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేస్తారు. సరే, ఈ ఇస్తున్న దాంట్లో కూడా వీళ్ళు ఎంత దుర్మార్గం చేస్తున్నారంటే అప్పన్న స్వామికి పంగనామాలు పెట్టే కార్యక్రమం రెవెన్యూ అధికారులు, ఎండోమెంట్ అధికారులు ఇద్దరు కుమ్మక్కై చేస్తున్నారు. అప్పన్న భూములు 150 ఎకరాలు ఒక దగ్గర, 160 ఎకరాలు ఒక దగ్గర తీసుకుంటున్నారు. వాటికేమో వాస్తవంగా ఉన్న మార్కెట్ విలువ కన్నా తగ్గించి చూపిస్తున్నారు. ఉమ్. వీళ్ళు దీన్ని వేరే చోట ఇచ్చే దగ్గర ఎక్కడో గాజువా కావతలు ఎక్కడో కొండ వాలు భూములన్నింటినీ ఇస్తున్నారు. వాటిని మాత్రం వాటి రేట్ ఏమో అక్కడెక్కడో ఊరాలు ఎక్కడో ఉన్న వాటికి రేట్ ఎక్సెస్ చేసి చూపిస్తున్నారు. ఓకే. అంటే ఉమ్, 256 ఎకరాలు వాస్తవంగా మార్కెట్ విలువ ప్రకారం 9,000 కోట్ల రూపాయలు చేస్తాయి. ఇదంతా నా సొంతం ఓకే. కాదండి, ఇదంతా కూడా మీడియాలో వచ్చిందే మీకు చెప్తున్నా. ఉమ్, 9,000 కోట్ల రూపాయలు చేసే భూమిని వీళ్ళు ఎంత లెక్క కట్టారో తెలుసండి? 3,500 కోట్ల రూపాయలు లెక్క కట్టారు. ఉమ్, అంటే అక్కడే పంగనామాలు పెట్టారు, అప్పన్నకి పంగనామం పెట్టారు. మళ్ళీ ఈ వాలు భూములు ఇస్తున్నారు కదా, కొండ వాలు భూములు, వాటిని మాత్రం రేట్ ఎక్సెస్ చేసి చూపించారు అక్కడ. అంటే ఉమ్. రెవెన్యూ వాళ్ళు ఇందులో కుమ్మక్క అవుతున్నారు, దేవాదాయ శాఖ కుమ్మక్క అవుతుంది అనమాట. అక్కడేంటి 4,080 కోట్ల రూపాయలు మీకు ఇస్తున్నాం అంటే అప్పన్న భూములు మేము ఊరికే తీసుకోవట్లేదు, ఇంకొక 500 కోట్ల రూపాయలు ఎక్కువే ఇస్తున్నాం అని చూపిస్తున్నారు. ఆన్ పేపర్ చూపించడానికి అనమాట. చూసారా ఎంత దుర్మార్గం? వాస్తవంగా ఉన్న మార్కెట్ వాల్యూని తగ్గించి చూపించి ఇక్కడ వాస్తవంగా తక్కువ ఉన్న మార్కెట్ వాల్యూని ఎక్సెస్ చేసి చూపించి మళ్ళీ ఏదో ఉదారంగా హిందువులకు ఇస్తున్నట్టు ఎక్కువ ఇస్తున్నట్టుగా చూపించి అంతా మాయా మత్స్యందరు చేస్తున్నారు. అవును సార్, సో ఇప్పుడు ఇంత మాయా మత్స్యందరు చేస్తున్నారు. సింహాచలం ట్రస్ట్ దేవస్థానం బోర్డు ఉంది కదా, బోర్డుతో మాట్లాడాలి కదా. మీగ్గా మీరే డెసిషన్స్ తీసేసుకుంటారు. ధర్మకర్తల మండలి ఉంది కదా అక్కడ. అది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు అందుకనే ఈ జీవోలన్నీ తీసుకొచ్చేది, ఇంకెవరిని అడగక్కర్లేదనే కదా ఈ జీవోలన్నీ తీసుకొచ్చేది. ఎలా ఎలా ఈ కుదురుతుందండి జీవోలన్నీ దేవాదాయ తీసుకొచ్చి శాఖ? దేవ దేవుడి భూములు ఎట్లా టచ్ చేస్తారు సార్? బేసిక్ క్వశ్చన్ ఇది. వేరే ఇప్పుడు మీరు ఇదే సాహసం వేరే మతాలు, వేరే ధార్మిక స్థలాలకు సంబంధించిన ధార్మిక సంస్థలు, వ్యవస్థలకు సంబంధించిన భూముల జోలికి వెళ్ళి చేయగలరా? చేయలేరు. అదే ఇది నేను చెప్తున్నా. అడగల ఇప్పుడు మళ్ళీ ఇది అక్కడ నేను అడగలేదండి. ఇది నేను అడగలేదండి. ఒకప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారే అడిగారండి. నేను అడగలేదు. ఇప్పుడు అదే మనం కూడా అడుగుతున్నాం. అదే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మనం అదే అడుగుతున్నాం. ఏమండి మీరు మాట్లాడిందే ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న ప్రభుత్వంలో జరుగుతున్నాయి. మరి దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు? మీరు రక్షించగలుగుతారా, రక్షించలేరా? సమాధానం చెప్పండి. రాజుగారికి ఏమో గవర్నర్ పోస్ట్ ఇచ్చారు సింహాచలం దానికి. ఆయనకి పాపం ఆయన ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆయనకేమో ఆయన గవర్నర్ ఇచ్చేసారు. ఆయన మాట్లాడడానికి లేకుండా చేశారు. వాళ్ళ అమ్మాయి ఏమో ఎమ్మెల్యే, మళ్ళీ అదే టీడీపీలో ఎమ్మెల్యే ఆవిడ. మరి వీళ్ళందరూ చూస్తూ ఊరుకుంటుంటే అసలు హిందువులు ఏమైపోవాలండి? వీళ్ళ కోసం కాదు కదా ఆ భూములు ఇచ్చింది, వీళ్ళ తాతలు ఇచ్చారు. వీళ్ళ తాతలు ఎందుకు ఇచ్చారు? వీళ్ళని బట్టి వీళ్ళకి గౌరవం ఇచ్చి, అరే బాబు మనం ఇచ్చిన మన భూములు దేవుడి కోసం ఇచ్చిన భూములు, వీటిని రక్షించడానికి రా అని చెప్పి వీళ్ళకి చైర్మన్ పదవులు ఇచ్చి ఇవి చేస్తే వీళ్ళు గవర్నర్ పదవుల్లో కులుకుతూ లేదంటే ఎమ్మెల్యే పదవుల్లో కులుకుతూ ఎవడు మాట్లాడరు. ఏంటండి ఈ దుర్మార్గం? అప్పన్నకి పంగనామాలు పెడుతుంటే మీరు చూస్తూ ఊరుకోరా? మీ 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 ముత్తాతలు ఇచ్చిన భూములు అవి. సో ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు? ఎలా మనసు ఒప్పుతోంది మీకు? ఇది మేము హిందువులుగా క్వశ్చన్ చేస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మాధవ్ గారు ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు.
ఆయన వైజాగ్ నివాసి. ఆయన మాతో పాటు అనేక సందర్భాల్లో దేవాలయ భూముల మీద మాట్లాడారు, సింహాచలం భూముల మీద మాట్లాడారు. ఇప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ, కూటమిలో ఉంటే ఇప్పుడు దేవాలయ భూములు, సింహాచలం దేవస్థానం భూములన్నీ పట్టుకుపోతున్నారు గవర్నమెంట్. విదేశాలకు సంబంధించిన భూములకు ఇంకోళ్ళకి ఇస్తున్నారు. ఇప్పటికే 250 ఎకరాలు లాగేశారు. ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ 17వ తారీఖు మళ్ళీ విదేశాల నుంచి మళ్ళీ ఏదో సమ్మిట్ అని చెప్పి పెడతారు అందరినీ. మాకు పెట్టుబడులు వస్తాయని చెప్పి సమ్మిట్ అని పెడతారు. అక్కడ ఎవడొచ్చి విశాఖపట్నంలో పెడతా ఉన్నా సింహాచలం భూములు ఇచ్చేస్తారు. అంటే మొత్తం సింహాచలం మొత్తం కూడా గుండుగొచ్చి ఇచ్చేసి సింహాచలం కొండ తప్ప ఇంకా మిగతా అసలు అంగుళ స్థలం లేకుండా చేసి ఎక్కడో స్థలాలు ఇచ్చి ఏం చేద్దామని చూస్తున్నారు మీరు. కాబట్టి ఈ రోజు నిజంగా భారతీయ జనతా పార్టీ కనుక మేము హిందువుల కోసం పనిచేసే పార్టీ అని కనుక మీరు నిరూపించుకోదలుచుకుంటే, అందులో ఆర్ఎస్ఎస్ లో పుట్టి పెరిగిన మాధవ్ గారు ఇప్పుడు అక్కడ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన మా మిత్రుడే. ఆయన మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఇమీడియట్ గా బయటికి రండి కూటమిలో నుంచి. మీరు ఉప నిజంగా ముఖ్యమంత్రి గారికి మీరు ఏమైనా విన్నపం రక్షించండి. చేశారా? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో, గౌరవ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారా మీరు? మీ ద్వారానే తీసుకెళ్తున్నాం, మీ ద్వారానే తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఆయన కూడా అన్కాంప్రమైజ్ సనాతని అన్నాడు కదా, ఆయన కూడా మీరు రక్షించగలిగితే రక్షించండి, రక్షించలేరా లేదంటే బయటికి రండి. మీరు చేయలేకపోతున్నారా? చేయలేకపోతే అలాంటి ప్రభుత్వంలో మీరుండే ఏం ప్రయోజనం? నాదొక ప్రశ్న శ్రీరామ్ గారు. ఓకే, వాళ్ళు బయటకు వచ్చామంటున్నారు. 164లో ఈయన 21, వాళ్ళు 8 అనుకుంటాను, 9, 30 మంది అనుకోండి. వాళ్ళు బయటకు వచ్చేస్తే 234. ఆ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఉంది వీళ్ళు బయటకు వచ్చినంత మాత్రం. పోరాటం చేసేదే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప. పోరాటం చేద్దాం. నిన్నటిదాకా మాతో పాటు కలిసి మాధవ్ గారు పోరాటం చేసిన వ్యక్తే. ఈ రోజు కూడా మేము అదే అడుగుతున్నాం, మిత్రుడు మాధవ్ గారు, మీరు ఏపీ బీజేపీ బయటికి రండి, మనందరం కలిసి పోరాడదాం, సింహాచలం భూములు కాపాడుకుందాం, మొత్తం దేవాలయ భూములు కాపాడుకుందాం. పక్కనేమో విహెచ్పి వెళ్ళి మొత్తం దేవాలయాలని మాకు అప్పగించండి, మా దేవాలయ భూములు రక్షించండి అంటుంటే భారతీయ జనతా పార్టీ ఆ కూటమిలో ఉండి దేవాలయ భూములు బయటికి వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలాగండి? అంటే ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఒకళ్ళేమో ఒకలాగా మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? అలాగే అన్కాంప్రమైజ్డ్ సనాతని అన్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఆయనకి సంబంధించిన డిపార్ట్మెంట్ లోనే కాశీనాయన దగ్గర జ్యోతి క్షేత్రంలో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి పగలగొడుతుంటే అక్కడ ఏం మాట్లాడలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారు. మొన్న విజయవాడలో విజయవాడ ఫెస్టివల్ అని చెప్పి దేవాదాయ శాఖ భూములకు సంబంధించి వాడుకుంటుంటే మనం కోర్టులకు దాకా వెళ్ళి చూసినా కూడా వ్యవస్థల్ని ఎక్కడ ఏం కాంప్రమైజ్ చేశారో మొత్తానికి ఆ పని కానిచ్చేసుకున్నారు. అంటే వ్యవసాయానికి పని వచ్చే భూముల్ని, దేవాదాయ శాఖ భూముల్ని మొత్తం మట్టితో తోలేసి మొత్తం రోలర్ తోటి రోలింగ్ చేసేసి ఎందుకు పనికి రాకుండా చేశారు? ఇప్పుడు సింహాచలం దేవస్థానం భూములు 250 ఎకరాలు పట్టుకుపోతున్నారు. అది కాకుండా మొత్తం దేవాలయ భూములన్నింటినీ పక్కకి ఇచ్చేసే కార్యక్రమం, జీవోల మీద జీవోలు తీసుకొస్తున్నారు. ఇంకా మీరు ఏంటి అన్కాంప్రమైజ్ సనాతని పవన్ కళ్యాణ్ గారు, మీరు అక్కడ ఉండే ఉపయోగం ఏంటి? రండి, బయటికి రండి, మనందరం కలిసి పోరాడదాం. మాధవ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏపీ బీజేపీని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూటమిలోంచి బయటికి రండి, మనందరం కలిసి పోరాడదాం. ఎలా తీసుకుంటారో ఈ దేవాలయ భూముల్ని, సింహాచలం భూముల్ని ఎలా తీసుకుంటారో మనం చూద్దాం, పోరాటం చేద్దాం హిందువులుగా. లేదా మీరు అక్కడ ఉండి అది జరుగుతుంటే ఎంత అవమానం అసలు. అన్కాంప్రమైజ్ సనాతని అన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి దేవాలయ భూములు, సింహాచలం దేవస్థానం భూములు అన్యాక్రాంతం అయిపోతుంటే ఎంత అవమానం హిందువులకి. హిందువుల కోసం పనిచేస్తున్నామన్న భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండి దేవాలయ భూములు, సింహాచలం దేవస్థానం భూములు అన్యాక్రాంతం అవుతుంటే ఎంత ఎంత అప్రతిష్ట అసలు. పార్టీకి ఎంత అప్రతిష్ట, హిందువులకి ఎంత తలవంపులు. కాబట్టి మీరు నిజంగా కనుక మీరు హిందువుల కోసం పనిచేస్తున్నాం అనుకుంటే భారతీయ జనతా పార్టీ కూటమిలోంచి బయటికి రావాలి. మీరు నిజంగా అన్కాంప్రమైజ్డ్ సనాతన అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిజంగా అనుకుంటే, ఊరికే స్టేట్మెంట్ కాకుండా నిజంగా దీన్ని నేను అమలు చూపిస్తాను అంటే మీరు ఇమ్మీడియట్ గా బయటికి రండి కూటమిలోంచి. లేదా ఈ భూములన్నింటినీ రక్షించండి, ఇప్పుడు ఏవైతే మేము జీవోలు చూపిస్తున్నామో వీటన్నిటిని వెనక్కి తీసుకోండి. అదన్నా చేయండి, ఇదన్నా చేయండి. కూటమిలో మీరు ఉన్నందుకు ఆ జీవోలు ఇమ్మీడియట్ గా వెనక్కి తీసుకోండి. లేదా ఇక సింహాచలం భూములు వెనక్కి మళ్ళీ దేవాలయానికి ఇచ్చేయండి. చేయలేకపోతారా? రండి, బయటికి రండి, మీరు మేము అందరం కలిసి పోరాడదాం, మీ వెనకాల మేము ఉంటాం. రండి, మనందరం కలిసి పోరాడదాం. నిన్నదాకా మనందరం కలిసి పోరాడినాడమే. ఈ రోజు రాజకీయం కోసం మీరు ఆ కూటమిలో ఉండకండి, ఏదో 4 పదవుల కోసం కూటమిలో ఉండకండి. మనం ఏదైతే దేవాలయాలు ఉన్నాయో అవే పోయిన తర్వాత, దేవస్థానం భూములే పోయిన తర్వాత మీరు అందరూ అక్కడ కూర్చుని ఉపయోగం ఏంటి మాకు? రండి, బయటికి రండి, మనందరం కలిసి పోరాడదాం, ఎవరో తెలుసుకుందాం.
మన భూములు చాలా ఉంటాయా, మన బలమైన దేవాలయాలు ఉంటాయా, ఈ ప్రభుత్వాలు ఉంటాయా ఏంటనేది తెలుసుకుందాం. చాలా బలమైన డిమాండ్ మీరు తీవ్రమైన స్వరంతో తెర మీద తీసుకొచ్చారు. వి నీడ్ టు లుక్ ఎట్ ది గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ప్రత్యేకించి సనాతన ఉప ముఖ్యమంత్రి గారు. వారు ఎందుకంటే వారు సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి. నాకైతే నమ్మకం ఉంది వారు ఖచ్చితంగా దీన్ని నిలదీస్తారు. కేబినెట్ మీటింగ్ జరిగే సమయంలో నిలదీస్తారు, దాన్ని ఆపుతారని. అండ్ అలాగే రాష్ట్ర బీజేపీ శాఖ కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాలి.